తెలుగు సినిమా రంగంలో విలక్షణ నటనకు చిరునామా అయిన కోట శ్రీనివాసరావు గారు 1947 జూలై 10న విజయవాడలో జన్మించారు. ఆయన తండ్రి కోట శేషారావు ఒక హోమియోపతి డాక్టర్. కుటుంబం వైద్య సేవకు నిమగ్నమైనప్పటికీ కోట కళల పట్ల చిన్నతనం నుంచే ఆకర్షితుడయ్యారు. చదువులో ప్రతిభావంతుడిగా పేరు సంపాదించిన ఆయన మొదట బీఎస్సీ పూర్తి చేసి ఫార్మసీ కోర్సు ప్రారంభించారు. కానీ కళల పట్ల ఉన్న ప్రేమ కారణంగా చదువు మళ్లీ పూర్తి చేయలేకపోయారు. రంగస్థల నాటకాల ద్వారానే ఆయనకు నటనపై పరిపక్వమైన అవగాహన వచ్చింది. విజయవాడలో లలిత కళా పరిషత్ కళా సమితి వంటి నాటక స్థలంలో కలిసి అనేక నాటకాలలో ముఖ్య పాత్రలు పోషించారు. ఒకసారి రాముడు పాత్రలో నటించగా ప్రేక్షకుల ఊహలకు మించిన ప్రశంసలు లభించాయి. అది ఆయనకు జీవితాన్ని మార్చిన సంఘటనగా నిలిచింది. 1974లో ప్రతిఘటన అనే చిత్రంతో వెండి తెరపైకి అడుగుపెట్టిన ఆయన అనేక సంవత్సరాలు వెనుకబడిన పాత్రలు, ద్వితీయమైన అవకాశాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దర్శకులు, నిర్మాతలు ఆయన గళాన్ని బలంగా ఉందంటూ విమర్శించేవారు. కొన్ని చిత్రాల నుంచి చివరి దశలో తొలగించడమూ జరిగింది. అయినా ఆయన ఆశను కోల్పోలేదు. ఒకరోజు నా పాత్ర గుండెను తాకాల్సిందే అనే నమ్మకంతో ఆయన ముందుకు సాగారు. ఆయన జీవితంలో మలుపు తిప్పిన చిత్రాలు ఆహుతి, ప్రేమ పిల్ల, అప్పుల అప్పారావు, మణి మణి, గోవిందా గోవిందా, లీడర్, గరుడ వేగ లాంటివి. హాస్యం, భయభక్తి, రాజకీయపు విమర్శ, ఇలా ప్రతి తత్వానికి ఆయన పాత్రలు నిలువెత్తు మోడల్ గా నిలిచాయి. రాజకీయాల్లోనూ ఆయన 1999లో తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా రాజకీయాల్లో కంటే కళల ద్వారా ప్రజలకు మేలు చేసే అవకాశం ఎక్కువగా ఉందని భావించి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కోట గారి వ్యక్తిగత జీవితంలో అతి పెద్ద విషాద సంఘటన ఆయన పెద్ద కుమారుడు కోట వెంకటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మరణించడం. విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గంలో 2010లో జరిగిన ప్రమాదంలో ఆయన కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో కోట గారు తీవ్ర మనోవేదనలో కూరుకుపోయారు. కొడుకు నన్ను నానా అని పిలవలేనంటే ఆ బాధ మాటల్లో చెప్పలేనని ఆయన చెప్పారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ప్రేక్షకుల ప్రేమతో మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయనకు పద్మశ్రీ, 7 నంది అవార్డులు, టీఎస్ఆర్, టీవీ9 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వంటి గౌరవాలు లభించాయి. కానీ ఆయన మాటల్లో అవార్డులు వస్తాయి, పోతాయి. కానీ ప్రేక్షకుడు నన్ను గుర్తుంచుకోవడమే అసలైన సత్కారం. నటుడిగా మాత్రమే కాకుండా మంచి వ్యక్తిగా ఆయన పేరొందారు. చాలా సినిమాల్లో ఆయన చెప్పిన మాటలు నేటికి ట్రెండింగ్ లో ఉంటాయి. వినడానికి మంచి మాటలు అన్నవాడు కాదు, మంచి మనిషి అయ్యేవాడి మౌనం గొప్పదే. నీకు ఒప్పైనా పని చెయ్యి, అందరూ మెచ్చే పని కాదు వంటి డైలాగ్స్ నిజ జీవితంలో కూడా మర్మాన్ని తెలియజేస్తాయి. కోట తెలుగు సినిమాకు అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆయన నటనలో నిజమైన జీవితం ఉంది. బాధలో ఉన్న వ్యక్తిని ఎలా పాత్రలో చూపించాలో, నాయకుడి మాయ చాటును ఎలా కామెడీగా చూపించాలో ఆయన తెలిపిన మాస్టర్. ఆయన జీవితాన్ని చూస్తే కళ కోసం త్యాగం, కుటుంబం కోసం ప్రేమ, దుఃఖాన్ని దాచుకుంటూ నడిచిన ధైర్యం, ఇవన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇలాంటి జీవితమే కళకు నిర్వచనంగా నిలుస్తుంది. కోట యథార్థంగా నటుడి నట కాక మానవత్వాన్ని చూపించే కళాకారుడిగా నిలిచారు. ఇది కేవలం నటుడి కథ కాదు, ఇది ఒక పాఠం, ప్రతి కళాకారుడి గుండె చప్పుడు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.